నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భాగంగా ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ అరెస్ట్ చేయాలి అని చెప్పి ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా అంటూ ఉన్నారు. ఎన్నో కామెంట్స్ చూస్తూ ఉన్నాము. అలానే ప్రతిపక్షాలు కూడా ఎన్నో మాట్లాడుతూ ఉన్నాయి. ఇదే విషయం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆ తొక్కిసలాట జరగడం అది పవన్ కళ్యాణ్ గారి ప్రాబ్లమా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలా? ఎవరిని అరెస్ట్ చేయాలి? నేను ఇంట్రొడక్షన్‌లో చెప్పింది మీరు వినే ఉంటారు కదా! సో, ప్రతిపక్షాలు కానీ లేకపోతే సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే చాలామంది కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొంతమందయితే వెంకటేశ్వర స్వామిని అరెస్ట్ చేయండి అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి? దీన్ని ఎలా చూడాలి? ఎవరైతే వెంకటేశ్వర స్వామిని అరెస్ట్ చేయాలని అంటున్నాడో వాడిని ముందు అరెస్ట్ చేయాలి. ఓకే. మత మనోభావాలను కించపరిచినందుకు, ఒక దైవాన్ని అరెస్ట్ చేయమన్నందుకు వాడిని కుంగాదాన్ని లోపలేయాలి. ఓకే. నాన్‌సెన్స్ కదా ఇలా మాట్లాడడం. అంటే ఇక్కడ తెలంగాణలో జరిగిన అల్లు అర్జున్ ఇష్యూని కంపేర్ చేస్తూ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అవునండి. దైవ దర్శనానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగింది. మానవ తప్పిదం అది. మరి దైవాన్ని మీరు అరెస్ట్ చేయమంటాం అంటే ఎంత దగుల్బాజీ వ్యవహారం అంటే, ఎంత స్థాయికి దిగజారిపోయారంటే, అలా మాట్లాడిన వాడు నాకు తెలిసి హిందూ అయి ఉండడు. ఓకే. వాడేదో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అయి ఉంటాడు. అంత సిగ్గు శరం లేకుండా దైవాన్నే దూషిస్తూ దైవాన్ని అరెస్ట్ చేయమంటున్నాడంటే ముందు వాణ్ణి వేయాలి. ఎందుకంటే హిందూ మనోభావాలను కించపరిచినందుకు వాణ్ణి లోపలేసి కుంగ తన్నాలి. ఫస్ట్ థింగ్. రెండవది, మీరేమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు మాట్లాడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, ఆయన రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి, రాజీనామా చేయాలి. నాన్‌సెన్స్ కదా. ఇప్పుడు ప్రతిదానికి ప్రాక్టికల్గా మనం అడగాలి, ప్రాక్టికల్గా మాట్లాడాలి. నేను కూటమి ప్రభుత్వం రావాలి, ఈ అరాచక పాలన పోవాలని చెప్పిన ఒక జర్నలిస్ట్గా, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఘటన జరిగిన తర్వాత డే 1లో ఫస్ట్ అవర్లో దీన్ని ఖండించి ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పిన జర్నలిస్ట్ నేను. బహుశా నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇలాంటి మాటలు. ఎస్, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, మనం సిగ్గుపడాలి అలాంటి సంఘటన జరిగినందుకు. ఎక్స్గ్రేషియా ₹1,00,00,000 ప్రకటించాలి అని చెప్పాను నేను. అఫ్ కోర్స్ 25 లక్షలు ప్రకటించారు. అదే సమయంలో బాధ్యత తీసుకోవాలి. మీరు మీ ప్రభుత్వ విజయాలు ఉన్నప్పుడు మీరు ఎట్లయితే తీసుకుంటారో, మంచి జరిగినప్పుడు, చెడ్డవి జరిగినప్పుడు కూడా మీరే బాధ్యత తీసుకోవాలి అని చెప్పాను. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు. ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. ఇవాళ ఇక వీళ్ళు ప్రతిపక్షాలు అంటున్నట్టుగా అరెస్ట్ చేయాలంటే రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తారా? ముఖ్యమంత్రి గారు ఆయన మీద కేసు పెట్టించి అరెస్ట్ చేస్తామా? అలాగే ఉప ముఖ్యమంత్రి గారి మీద కేసు పెడతామా? రాష్ట్రంలో ఏం జరిగినా అలా చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు మిగలరు కదా. ఎలా బాధ్యులు అవుతారు వాళ్ళు? దానికి ఒక యంత్రాంగం ఉన్నది. ఆ యంత్రాంగం చూసుకోవాలి. టీటీడీకే ఒక ఒక ప్రత్యేకమైన పాలనా యంత్రాంగం ఉంది. వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కావాలంటే ఈవో బాధ్యత తీసుకోవాలి, ఈవో మీద కేసు పెట్టాలి. అక్కడున్న పోలీస్ అధికార యంత్రాంగం మీద బాధ్యత పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. సో అంటే మీరు డిమాండ్ చేయదలుచుకుంటే అంతవరకు డిమాండ్ చేయండి. అంతే తప్ప మీరు వెంటనే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలి, ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట్లాడిన మాటలు గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా ఎప్పుడైనా కలలోనైనా ఊహించగలమా అలాంటి స్పందన? ఎంత అద్భుతంగా మాట్లాడారు ఆయన. బాధ్యత మేము తీసుకుంటున్నాం, తప్పిదం జరిగింది, నన్ను యావత్ హిందూ సమాజం క్షమించాలి మమ్మల్ని అన్నారు. కేవలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చెప్పలేదు ఆయన, తెలంగాణ వాళ్ళకి చెప్పలేదు ఆయన, దేశంలో ఉన్న యావత్ హిందూ సమాజానికి ఆయన క్షమాపణ కోరాడు. ఒక ఉప ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఆయన ఒక రకంగా భావోద్వేగానికి గురయ్యాడని చెప్పారు. బ్లేమ్ మొత్తం మేమే తీసుకుంటున్నాము అని. ఎంత ధైర్యం కావాలండి? ఆ తప్పును ఒప్పుకోవడానికి ఎంత ధైర్యం కావాలండి? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక 14 ఏళ్ల బాలుడి మీద వాళ్ళ సిస్టర్ని కించపరిచారని వాడు మాట్లాడినందుకు సజీవ దహనం చేశారు వైసీపీ మూకలు.
ఏ బాధ్యత తీసుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి? ఇది తప్పయింది, క్షమించండి, ఇలాంటివి పునరావృతం కాకుండా మేము బాధ్యత తీసుకుంటాం, మేము చర్యలు తీసుకుంటామని చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? ఒక దళితుడిని చంపి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేస్తే వాడిని మళ్ళీ పక్కన పెట్టుకొని తిప్పుకుంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. ఏ రోజైనా బాధ్యత తీసుకుంటున్నా తప్పైందని అన్నాడా? అలాంటి వ్యక్తులకి ఇవాళ మాట్లాడే రైట్ ఎక్కడ ఉంటుందండి? సిగ్గు శరము లేని ఒక జీవన శైలిలో వాళ్ళు ఉన్నారనుకోవాలంతే. ఇవాళ నా తెలిసి చరిత్రలో ఏ ఉప ముఖ్యమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఈ రకంగా మాట్లాడింది లేదండి. ఇంత బాధ్యత బాధ్యత తీసుకుంటున్నానని చెప్పట్లా, ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. పైగా ఆయన వస్తే చూడండి, కంపారిజన్ చూడండి. జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు సీఎం సీఎం అని అరుస్తుంటే ఆయన చిరునవ్వులు చిందిస్తూ ఇలా 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 అనుకుంటూ వెళ్తా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అవే నినాదాలు, సీఎం అన్న నినాదాలు, ఓజీ అన్న నినాదాలు చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? కనీసం మీకు సెన్స్ ఉందా? మనం ఈ సందర్భంలో మనం నవ్వాలా, ఏడవాలా, బాధపడాలా, ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేయాలా? ఏమన్నా అర్థమవుతోందా మీకు అని పోలీసులు చెదరగొట్టండి అని చెప్పాడు. సొంత అభిమానుల్ని కూడా ఆయన ఆ రకంగా వార్న్ చేశాడు. ఆయన అతనండి అసలు ఈ సమాజానికి కావలసిన ఒక రాజకీయ నాయకుడు అంటే అతను. మీరు ఆయన పట్టుకొని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? సనాతన ధర్మం గురించి మాట్లాడాడు కాబట్టే బాధ్యతగా క్షమాపణ చెబుతున్నా అన్నాడు. ఇవాళ ఆయన ప్రస్తావించాడు, ఈవోని ఎందుకు సస్పెండ్, ఈవో బాధ్యత తీసుకోవాలి, టీటీడీ చైర్మన్ బాధ్యత తీసుకోవాలి. ఈవెన్ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. అవి అధికార యంత్రాంగం తిట్టాడు, మందలించాడు, ముఖ్యమంత్రి గారు కూడా మందలించారు. కాకపోతే ఆ చర్యలు తీసుకోవడంలో కొంచెం కాంట్రవర్సీ అయింది ముఖ్యమంత్రి గారి వ్యవహారంలో. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా అన్నారు, అందరి గురించి అన్నారు. ఆయన ఎవరైతే బాధ్యులో వాళ్ళందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అని. సో ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారి స్పందన ఎట్లా ఉంది అంటే, వెంటనే వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించాడు, రివ్యూ చేశాడు, అధికారుల మీద సస్పెన్షన్ వేశాడు, బదిలీ వేట వేశాడు. ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలో అన్నీ చేశాడు. రైట్. సో ఇందులో అయితే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ దేవుణ్ణి కానీ నిందించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆ పాలక మండలిలో సభ్యులు ఉన్నారో వాళ్ళు అండ్ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి అని అంటారు. అంతే కదండి. ప్రియాంక గారు, నేను చూస్తున్న ప్రేక్షకులకు కూడా చెప్తున్నా, మీకు తెలిసి మీ రాజకీయాలు చాలామంది 10 ఏళ్ళ నుంచి చూస్తూ అవగాహన, 10 ఏళ్ళ బట్టి అవగాహన ఉన్నవాళ్ళు, 25 ఏళ్ళ బట్టి అవగాహన, 50 ఏళ్ళ అవగాహన ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. మీకు తెలిసి ఒక ఘటన జరిగినప్పుడు ఇంత హోల్ హార్టెడ్లీ